ఈ మాస్కుల్లో ఎవరెక్కడుంటే ఏంటి సార్? అవన్నీ నీకు చెప్పాలరా? ఓకే 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 సార్. రే బండి రారా సాలు గాని. నువ్వు ఒకరా బడ్డీ. అభి ఫ్రేమ్ అవుట్. ఇప్పుడేం చేశాను సార్? నీకోసం ఎవరో వచ్చారా? మేరే కోసం. హూ ఇస్ ఇట్? అమ్మో దేవుడా, ఐ లవ్ యూ చెప్పి తప్పు చేశానా? పర్ఫార్మెన్స్ ఆపి మాస్క్ తీ. నన్ను మీ వాళ్ళు జోకులు అనుకోవడంలో తప్పేం లేదండి. సారీ, నిన్న రాత్రి జరిగిన దాని గురించి నాకు ఇందాకే తెలిసింది. అదంతా మా పెదనాన్న చేసిన పని. ఆ 25,000 కూడా ఆయన ఇచ్చిందే. ఎక్స్పెక్ట్ చేశా. అంత చీప్గా మీరెందుకుంటారు? కనీసం 1 లక్ష 2 లక్షలు పడేస్తారు కదా, అందుకే నేను కూడా తీసుకోలేదు. ఏమండి, మీరు తాగినప్పుడే బాగుంటారండి. ఏమండి, మీరు చీర కట్టుకుంటేనే బాగుంటారు అన్నది రొమాంటిక్గా చెప్తావేంట్రా? మీకు ఎలా చెప్పాలి? నాకు ప్రతి క్షణం మిమ్మల్ని ఫిజికల్ గా కలవాలనిపిస్తుంది. కానీ కలిస్తేనేమో టెన్షన్, చెమట్లు. అంతెందుకు, మీకు నిజం చెప్పనా? ఇట్లండి, నీకు దండం పెడతా. ఆపే ఆపే, నాకు బోల్డ్ అని పనులున్నాయి. బిల్ కట్టు. అవును, ఆ సారీ ఏదో ఫోన్లో చెప్తే అయిపోయేది కదా, ఇంత దూరం ఎందుకు వచ్చారు? మీకు కూడా నాతో ఫిజికల్ గా కలవాలనిపించిందా? ఏయ్, కథలాపి ముందు నిజం చెప్పు. ఆ పిల్ల నీకెట్టా పడింది? ఆ పిల్ల నాకు పట్టడం, యాక్సిడెంట్ అయ్యి మా నాన్న హాస్పిటల్ పట్టడం, 2 ఒకేసారి జరిగాయి. టిష్యూ స్టేర్ అయి నరాలు నలిగి ఎముక విరిగి కాలు బాగా డ్యామేజ్ అయిందమ్మా. డాక్టర్, ఆడు కొంచెం తేడాగాడులేండి. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డాక్టర్. ఈ పారాసిటమాల్ వేసుకుంటే సరిపోద్దండి? ఆయన కొంచెం తేడాలేండి, మీరు చెప్పండి. మీరు ఓకే కదమ్మా? ఎప్పటికి రికవర్ అవుతాడో చెప్పలేము, కానీ 6 నెలలు మాత్రం కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి. అలాగే డాక్టర్ గారు, నేను చూసుకుంటాను. ఏంటి అలాగేనండి? ఏంటి అలాగేనండి? తీసి పడేస్తాను. కాదు, అయ్యో, నేను బెడ్ మీద ఉంటే ఈ బిల్లు ఎవడు కడతాడు? ఇల్లు ఎవడు నడుపుతాడు? ఈఎంఐలు, రెన్యూల్ చేయాల్సిన పాలసీలు. మీకు కొడుకున్నాడు, వాడు చూసుకుంటాడు. నేను చూసుకుంటాను. జాగ్రత్తమ్మా. మీ డాడీ డ్రీమ్ ప్రాజెక్ట్ కి నేనుంటే బాగుంటుందన్నా. చేసేద్దాం. రియలీ? థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, అభిగాడికి ఉద్యోగం వచ్చేసిందంటండి. 2 లక్షల జీతం, వాడి లవర్ ఆఫీస్ లోనే ఉద్యోగం. ఎవరు సార్ ఆయన? ఈ కంపెనీకి బ్యాడ్ కంపెనీ. చేస్తారేమోనండి. దిస్ ఇస్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ లొకేషన్ కి ఒప్పుకున్న ప్రతి ఎంప్లాయ్ కి 1 year బోనస్ అనౌన్స్ చేయండి. అభినయ్ గడు ఆఫీస్ స్టాఫ్ అందరికి 1 year బోనస్ అనౌన్స్ చేయమని చెప్పాడట. మరి ఇష్యూ చేయకుండా ఇష్యూ ఎందుకు చేస్తున్నాము ఆంటీ? హలో, ఏమే, కాలు విరిగితేనే కొడుకు సెట్ అవుతాడని తెలుసుంటే ఎప్పుడో నరికేసుకునేవాడినే. అమ్మా, లిఖిత. హాయ్ ఆంటీ. అయ్యో, అక్కడ కూర్చొని పర్లేదు. హలో హలో, ఆనందరావు, ఆనందరావు. అప్పిచ్చినోడికి ఇంత ఉండకూడదు కదా.
యాండి! ఏమైంది ఆ సోమశేఖరం వెనక నుంచి కొడుతున్నాడండి. ఏయ్, అది నా పెళ్ళాం. పిలిస్తే రావాలిగా. నిన్నయ్యా పిలిస్తే రావు, ఆనందరావు. ఏంటి చెప్పు. మ్యాటర్ ఏంటంటే నా కొడుక్కి 2 లక్షల జీతం అని చెప్పాను కదా. కాదు, మరి 4 లక్షలు. యాండి! అయ్యయ్యో! వీడు అనుకున్నంత బ్యాడ్ కంపెనీ ఏం కాదు. అందుక సీఈఓ చేద్దాం అనుకున్నారు. నువ్వు భలేవాడవే. వాడి ఇంటి కాబోయే అల్లుడు సీఈఓ అయితే తప్పేంటి? నాకు నచ్చలేదురా. యాజ్ అ సన్ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఓకే, ఈ పెళ్ళేంటి, పైగా సీఓ ఏంటి? నీలో ఉన్న ఆర్టిస్ట్ ఏమయ్యాడు? తొక్కల ఆర్టిస్టలా 400 కోట్ల ఆస్తి, సూపర్ ఫిగరు, ఎన్ని లోట్లు గుడుచుకుంటే వస్తాయి ఆర్టిస్ట్ అంటే. ఏంట్రా తెలుసు నీకు ఆర్టిస్ట్ గురించి? ఎప్పుడు ఈ సెల్వమణినే చూసావు, లోపల ఉన్న శివమణిని ఎప్పుడైనా చూసావురా? ఎవరు తల శివమని? ఎప్పుడు చూసినా శివమని శివమని తొప్పుతుంటావు. మనమే లోపల తప్పించుకున్నావు, ఇంకెక్కున్నా లోపల. మూడ్రా என்ன அப்ப சுண்டிதர உடுக்குதே அண்ணா அப்பட்ட நான் உள்ள கட்டிட்டு குத்துமோ முட்ட பைனா அண்ணா உட்ல சொல்லமடா உடுக்குதே குத்த போடு உன்ன பிச்சனை காவல் குத்த போடுதே நான் உன்ன டு ஹேவ் தி காக் ஸ்டான்ஸ் ஐம் தி கேங் ஒரு ஷோமன் தி ஹஸ் ரூல் தி காக் ஸ்டான்ஸ் ஐம் தி కాక్ స్టాన్స్ ఉన్న పుల్ అక్చుమ్ దిస్ కైండ్. నీలో ఉన్న ఆర్టిస్ట్ ని చంపేసి సీఈఓ అయిపోయావా? నీ డ్రీమ్ ని వదిలేసావా? మైసమ్మ ఎక్కడో వదిలేస్తుందన్నా. నీలా గుర్తు చేయడానికి ఒకడు వచ్చాడు. ఎవడ్రా? రాకీ, రాకీ ఎన్ని రోజులు అయిపోయింది? ఎలా ఉన్నా భయ్యా? సినిమా ఓకే భయ్యా. వాట్? కంగ్రాట్స్ భయ్యా, కంగ్రాట్స్. నువ్వే హీరో. షాక్ అయిపోయావు కదా, కథ విని భయ్యా షేక్ అయిపోతావు. ఇన్ని రోజులు ఏమయ్యావు భయ్యా? స్క్రీన్ ప్లే రాస్తాను భయ్యా. మడిచి గూట్లో పెట్టుకో భయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇది నా పొజిషన్. థ్యాంక్స్ ఫర్ ది ఆఫర్. నేను చేయలేను. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. భయ్యా ఒకసారి. అభి, యాలకి చెప్పు. ఆ బెంగళూరు ప్రాజెక్ట్కి 25 crores శాంక్షన్ చేయమంటావా? యా ఐ డోంట్ నో. లిక్కి ఒక్కసారి ఫిక్స్ అయితే మధ్యలో ఎన్నొచ్చినా మార్పు ఉండకూడదు. You're right. Dinner's on me. బాబు రాకీ, నీకు సెండ్ లాక్. రా బయలుదేరు. భయ్యా భయ్యా ఒక్కసారి కదండి భయ్య, నో చెప్పలేవు భయ్యా. హిట్ కదా భయ్యా, భయ్య క్యాటరేషన్ వెళ్ళిపోద్దు భయ్య. నీకనే రాసినట్టు భయ్య, ఒక్కసారి భయ్య ప్లీజ్. నేను దుప్పకు రాకీ, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. పెంట ఇప్పుడు మీటింగ్ ఉంది ఒకటి, నా దగ్గర టైం లేదు. Sir? ఏంటి? మీటింగ్ హాఫ్ అన్ అవర్ డిలే అని మేడం చెప్పమన్నారు. యూ కెన్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్. లైఫ్లో ఫస్ట్ టైం ఒకరికి నువ్వు చెప్పే ఛాన్స్ నాకు వచ్చింది. సరే చెప్పు. భయ్య కథ అంటే మామూలు కథ కాదు భయ్య, రియల్ ఇన్సిడెంట్ని చూసి రాసుకున్న కథ. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఒక చిన్న టౌన్, దాని పేరు కొటియా. చుట్టూరా 10 గ్రామాలు. బ్రిటిష్ హయాంలో ఒరిస్సావే, స్వాతంత్రం వచ్చాక ఆంధ్రావే. సుప్రీంకోర్టులో ఇంకా కేసు నడుస్తుంది భయ్య. 2 రాష్ట్రాలు, 2 ఓటర్ ఐడీలు, 2 భాషలు, 2 ప్రభుత్వాలు పూర్తిగా వదిలేసిన ఈ ప్రాంతానికి ఒక్కడొచ్చాడు భయ్యా. అందరిలా వాడు 2గా చూడలా, రెండింటినీ ఒకటిగా చూశాడు. డెవలప్మెంట్ చేయడానికి కాదు, వాడు డెవలప్ అవ్వటానికి. వాడే నీరో. Good morning, countrymen. I'm Nero. The greatest visionary this country is going to witness. ఇప్పుడు మీరు కూడా చూస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. ఇమాజిన్ కూడా చేయలేరు. జస్ట్ సీ, అక్కడ రిసార్ట్స్,
పక్కనే 5 స్టార్ హోటల్స్, ఈ పక్క కెసినో. ఎక్కడెక్కడో జనం ఇక్కడికి వస్తారు. క్యాపిటల్ కూడా అవ్వచ్చు. ఏంటి ఆంధ్రాకా? నో, ఒరిస్సాకా? హూ నోస్, ఇండియాకే క్యాపిటల్ కావచ్చు. అంతోటి ప్రాజెక్ట్ ఈ జాగా సరిపోద్ది. అల్లక్కడ 4 ఎకరాలు ఉంది కొండ కింద. రాసిచ్చేయమంటారు ఏటాజ్ఞ? దేవుడు నాకు వరం ఇచ్చారు శ్రయ్య. నువ్వేమనుకుంటావో నాకు ముందే తెలుసు. ఆజ్ఞ? ఆజ్ఞ? ఇదేంటని 10 మంది అడిగారు. 100 మందికి సమాధానం చెప్పాడు. మనుషులు నీటిలో కాలటం ఎప్పుడైనా చూసావా? కనీసం విన్నావా? సిస్టమ్ ఏం చేస్తుంది? రాజీనామా చేసింది. తర్వాత ఛార్జ్ తీసుకోవటానికి ఎవరూ రాలేదు. వింటుంటేనే చంపేయాలనిపిస్తుంది నా కొడుకుని. కదా, రియల్ లైఫ్లో ఏం చేయలేం కాబట్టి స్క్రీన్ మీద చంపేద్దాం. శ్మశానంగా మారిన బావి, సఫర్ అవుతున్న జనం, ఖాళీగా ఉన్న స్టేషన్. ఇలాంటి స్టేషన్కి భయమే తెలియని ఒక మెంటల్ మాస్ నా కొడుకు వస్తే, అంటే ఈ సినిమాలో హీరో పోలీసా? అదే కదా నీ క్యారెక్టర్. నా ఫేస్ లో నీకు ఎలా కనపడ్డాడురా పోలీసు? ముందు నువ్వు నమ్ము, తర్వాత ప్రపంచం నమ్ముద్ది. బట్ వై మీ? ఎందుకంటే ఈ క్యారెక్టర్కి నీలాంటి తాజా పురాతన వస్తువే కావాలి. నీకంటే ఎవడరా పర్ఫెక్ట్? పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుందా? పర్సనాలిటీ ఉండాలి కదా. ఎవడు చెప్పాడ్రా పోలీస్ అంటే ఫిజిక్ అని? సైకి. వాడందరిలాగా అమ్మ నాన్నకు పుట్టినోడు కాదు. మరి నీళ్ళలో కొట్టుకొచ్చాడు. అనాథ. మత్స్యకారుల క్రౌడ్ ఫండింగ్ మీద పెరిగినోడు. అవునా? వాడి మాట నాటు. వాడి బిహేవియర్ మొరటు. వాడికి ఇష్టమైన ఫుడ్ పులస. వాడేది లెఫ్ట్ హ్యాండ్. వాడి పేరు సాయినాథ్. 14 ఏళ్ల వయసు అప్పుడు జరిగిన దుమ్మిలో వాడి మొహం మీద ఘాటుపడి సాయినాథ్ కాస్త సైతాన్ అయిపోయాడు. సైతాన్. సాయినాథ్, సైతాన్, ఈ రెండిట్లో కాంబినేట్ చెప్పు. ఎస్ఐ. SAI. సాయి. సై. నీ మొహం మీద క్లాప్ కొడతానికి నేను రెడీ. క్లాప్స్ కొట్టించడానికి నువ్వు రెడీయా? రెడీయా? సయ్యా. సయ్యా.